మాజీ ప్రొఫెసర్ సాయిబాబా గారు మరణించారు అక్టోబర్ 12న. అయితే ఆయన మరణ వార్త విని విద్యార్థి లోకమంతా కూడా ఒక్కసారి దిగ్భ్రాంతి చెందింది. ఆయన అభిమానులు అనుకోవచ్చు, రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభిమానులు కూడా ఇది నిజమా అంటూ ఆయన కుటుంబ సభ్యులకు కూడా ఫోన్లు చేసి కన్ఫర్మ్ చేసుకున్నారు. ఎందుకంటే అంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఆయన బయటికి వచ్చాక తర్వాత కూడా నేను నిరంతరం కూడా ఫైట్ చేస్తూనే ఉంటాను అంటూ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయనలో ఉన్నటువంటి మనోభావాలను కూడా వ్యక్తపరిచాడు ఎంతో ధైర్యంగా. ఇప్పుడు మనము ప్రొఫెసర్ సాయిబాబా గారి ఇంటి దగ్గర ఉన్నాము, ఢిల్లీలో వసంత్ విహార్ B100. మనము లోపల ప్రొఫెసర్ సాయిబాబా గారి భార్య వసంత గారు ఉన్నారు. ఆమె ఇక్కడ ఆయన జ్ఞాపకాలతో ఆయనతో ఉన్నటువంటి అనుబంధంతో ఇదే ఇంట్లోనే సార్ కూడా ఉన్నారు. నేను ఒక 2 నెలల కిందట చివరిసారిగా సార్ని వచ్చి కలిసినప్పుడు కొన్ని విషయాలను కూడా నాతో చెప్పారు. అంటే ఇంటర్వ్యూ తీసుకుందాం అన్నటువంటిది సార్ని వచ్చి అడిగాను, కానీ కొంత హెల్త్ అనారోగ్యంగా ఉందమ్మా, కొంత సమయం తర్వాత నేను ఇస్తాను ఖచ్చితంగా అన్నారు. కానీ అంత లోపలనే సారు మరణించారన్నటువంటి వార్త ఒక్కసారి మాత్రం కుదిపేసింది. ఇక్కడ మనకు కనపడుతుంది సార్ యొక్క వాహనం. ఆయన ఎప్పుడైనా కానీ ఎక్కడికి వెళ్ళినా ఇదే వాహనం ఆయన వెళ్ళేటటువంటిది చైర్, వీల్ చైర్. ఆయన నడవలేని పరిస్థితి, ఒకరి సహాయము లేకుండగా బయటికి అడుగు పెట్టాలంటే కూడా చాలా కష్టమైనటువంటిది. ఈ వీల్ చైరు తోటి ఆయన ప్రయాణం చేస్తుంటారు. ఆయన భార్య వసంత గారు ఎప్పుడు కూడా ఆమె వెన్నంటూ ఉండి ఆయనకు కావలసినవన్నీ కూడా ఖచ్చితంగా అన్నీ అరేంజ్ చేసుకొని రేయింబావుళ్ళు ఆయనకు కాపలాగా ఉండేటటువంటి ఒక ప్రేమికురాలని చెప్పవచ్చు. నిజంగా నేను ప్రేమికురాలు అన్నటువంటి పదాన్ని ఎందుకు వాడానంటే 2 నెలల క్రితం నేను మాట్లాడిన సందర్భంలో తన జైలు జీవితాన్ని అనుభవించి 10 సంవత్సరాల జైలు జీవితం బయటికి అనుభవించి వచ్చిన తర్వాత నేను వసంతని ఎంత మిస్ అయ్యాను అన్నటువంటి కొన్ని విషయాలు ఆ క్షణం నాతో పంచుకోవడం జరిగింది. లోపల వసంత గారు ఉన్నాం, ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి సాయిబాబా గారి జ్ఞాపకాలతో ఈ వీల్ చైర్లో ఆయన ఎదురుగా ఉన్నారన్నటువంటి ఒక జ్ఞాపకాలతో ఈ ఇంటర్వ్యూ నేను ప్రారంభిస్తున్నాను. ప్రొఫెసర్ సాయిబాబా గారి భార్య వసంత గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. నమస్తే మ్యామ్. నేను 2 నెలల క్రిందట మీ దగ్గరికి వచ్చినప్పుడు సార్ని అడగడం జరిగింది, మేడం ఇలా కొంత ఇంటర్వ్యూ కావాలి అని అంటే సార్ ఉండి లేదమ్మా నా హెల్త్ కొంత ఇదిగా ఉంది, బట్ నేను ఫ్రీ అయ్యాక ఇస్తానని కూడా చెప్పారు. కానీ ఇంత సడన్గా ఇలాగా అవుతుందన్నది అంటే మీరు అక్కడ హైదరాబాద్లో చెకప్ కొరకు వెళ్ళారా? లేదండి, మామూలుగా ఇక్కడ 2 సార్లు గాల్ బ్లాడర్ సివియర్గా ఇంకా అటాక్ అయ్యింది, పెయిన్, ఇంకా బ్రెత్లెస్నెస్, బేవోష్ అయిపోవడం ఇట్లా జరిగితే అర్జెంటుగా ఇండియన్ లివర్ అండ్ బెల్లరీ సైన్స్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేసాం ఎమర్జెన్సీలో. ఫస్ట్ 1 డే అంతా అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చాక వాళ్ళు డిశ్చార్జ్ చేశారు. అంతలో అది ఆ తర్వాత ఇక సాఫ్ట్ ఫుడ్ అవే తీసుకుంటున్నారు, అంత వీక్గా కూడా ఉన్నారు, మెడిసిన్ కూడా కంటిన్యూ అవుతుంది. అంతలోనే మళ్ళీ 1 వీక్లోనే మళ్ళీ పెయిన్ వచ్చింది. మళ్ళీ ఎమర్జెన్సీలో అదే ILBSలో అడ్మిట్ చేసినాము. అప్పుడు వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చి ఇంకా అన్నారు, ఇది ఇంక ఈ ప్యానిక్ అటాక్స్ వస్తూనే ఉంటాయి, మీరు గాల్ బ్లాడర్ అది రిమూవల్ చేయాల్సిందే, సర్జరీ చేయించుకోవాలి అని చెప్పారనమాట. అందుకని మేము ఎయిమ్స్లో సర్జన్స్ని కూడా కన్సల్ట్ చేసాము, వాళ్ళు కూడా అదే చెప్పారు. అయితే ఎయిమ్స్లో మాకు డేట్ దొరకలేదు, చాలా గ్యాప్ ఉంది. ఇంకా మిగతా డిపార్ట్మెంట్స్ అన్నిటి నుంచి కూడా నో అబ్జెక్షన్ తెచ్చుకోవాలి కూడాను, అప్పుడే సర్జరీ. ఎయిమ్స్లో మీకు డేట్ దొరకలేదు అంటున్నారు, అంటే ఏదైనా ప్రయత్నం ఏమన్నా చేశారా? ఇట్లా జస్ట్ మేము అప్పుడు సర్జన్ కన్సల్ట్ కోసం వెళ్ళాం కదా, ఇక్కడ ILBSలో చెప్పిన దాన్ని
బట్టి అక్కడ కూడా కన్సల్ట్ ఒపీనియన్ తీసుకోవడానికి కన్సల్ట్కి వెళ్ళాం, కన్సల్టేషన్కి. అప్పుడు వాళ్ళు అదే చెప్పారు. అయితే వెంటనే అయితే ఎయిమ్స్లో దొరకదు, అది మీకు తెలిసినదే కదా. రోజుకి 1,00,000 మంది పేషెంట్లు వచ్చిపోయే ఒకే ఒక్క హాస్పిటల్ ఎయిమ్స్ భారతదేశంలో ఉన్నది. అది అలాంటి హాస్పిటల్స్ ఇంకా ఎన్నో అన్ని చోట్ల ప్రతి స్టేట్లో ఉన్నప్పుడు ఇంత రష్ ఉండదు. అప్పుడు కనీసం మిగతా పేషెంట్స్కి టైము దొరుకుతుంది సర్జరీస్కి. ఇక్కడైతే అది వెంటనే డేట్ దొరికేలా లేదు. ఇంకా మా ఫ్యామిలీ కూడా అంతా హైదరాబాద్లో ఉన్నారు. నిమ్స్ కూడా చాలా బెస్ట్ హాస్పిటల్. అందుకోసం నా స్నేహితులు అందరూ శ్రేయోభిలాషులు కూడా అక్కడ నాకు హెల్ప్గా ఉంటారు అని మేము అక్కడ నిమ్స్కి వెళ్ళినాము. అంటే అక్కడ నార్మల్గా చెకప్ చేయించుకొని తర్వాత ఫర్దర్ ట్రీట్మెంట్ కొరకు అనేసి అక్కడికి వెళ్ళారు? లేదు, సర్జరీ కోసమనే అంతకుముందే ఇక్కడ నుంచి డైరెక్టర్ తోటి అది మాట్లాడి ఇది ఇలాంటి సిచ్యుయేషన్ ఉంది, పెయిన్ రావడము ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసినాక అయితే ఇమ్మీడియట్గా వచ్చి సర్జరీ చేయించుకోమని అన్నారు. అట్లా అప్పుడు వెళ్ళినాం అన్నమాట. ఆపరేషన్కి వెళ్ళాము. అంతకు ముందు అసలు ఆగస్ట్లో మా మదర్ ఇన్ లా అంటే సాయి తల్లి గారు చనిపోయినాక డెత్ యానివర్సరీకి ఇదే ఫస్ట్ టైం సాయి రిలీజ్ అయ్యి వచ్చిన మొట్టమొదటిసారి డెత్ యానివర్సరీ. అందుకోసం మేము అందరం ఫ్యామిలీ మెంబర్స్ కూడా సాయి విడుదలయ్యి వచ్చాక అందరూ కలవాలని ఉన్నది. ఇంకా అమ్మ స్మృతిగా అక్కడ మేము అందరము గెట్ టుగెదర్ అని కలిసినామన్నమాట. ఒక అమ్మని స్మరించుకోవడానికి ఒక సందర్భంగా. అదే ఫస్ట్ టైము వాళ్ళ బ్రదర్తో కూడా కలవడం, ఆ ఫ్యామిలీతో కూడా కలవడం రిలీజ్ అయ్యి వచ్చినాక ఆగస్ట్లో అక్కడ మేము వెళ్ళాము. అప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ ఇంకా మా రిలేటివ్స్ వాళ్ళ రిలేటివ్స్ అందరం కూడా అక్కడ కలుసుకున్నాము. అమ్మని స్మరించుకుంటూ అంతా చుట్టాలు అంతా కలిసినాము. అప్పుడే తర్వాత ఇంకా నిమ్స్ హాస్పిటల్లో ఒకసారి చెకప్ చేయించుకుంటే అక్కడ కూడానని అసలు విడుదలయ్యి వచ్చిన వెంటనే 1 month అంతా ఎయిమ్స్లోనే ట్రీట్మెంట్ తీసుకున్నారు అయినా ఇంకా కొన్ని ఎయిమ్స్లో జరగలేని ట్రీట్మెంట్వి టెస్టులు జరగలేదు, అవి డేట్ తొందరగా దొరకదు కాబట్టి అలాంటివన్నీ మళ్ళీ నిమ్స్లో అక్కడ చూపించుకున్నాడు. అంతా టెస్టులు జరిగినాయి. అప్పుడు కూడా డాక్టర్కి తెలుసు ఇది గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయని, సర్జరీ అవసరం అని కూడా చెప్పారు. అయితే మేము అప్పుడు ప్లాన్డ్గా వెళ్ళలేదు, ఓన్లీ మా అమ్మ కోసం అట్లా వెళ్ళినాము కాబట్టి మళ్ళీ తిరిగి వస్తాము. ఇక్కడ కొన్ని పనులు ఉన్నాయి, లీగల్వి కూడా చూసుకోవాల్సినవి ఉన్నాయి, అందుకోసమని ఢిల్లీ వచ్చాము. తర్వాత వెళ్ళాలని మా ఉద్దేశం, ప్లాన్ చేసుకుంటున్నాము. ఈ లోపల రెగ్యులర్ ఫిజియోథెరపీకి అది ఇండియన్ స్పైనల్ ఇంజరీస్ సెంటర్ వసంత కుంజ్లో వెళ్తూనే ఉన్నాడు. ఎందుకంటే తనకి ముఖ్యం అంతకుముందు 2 చేతులు స్ట్రాంగ్ ఉండేవి, తన పనికి తనే చేసుకునేవాడు. తను వీల్ చైర్లోంచి టాయిలెట్ సీట్కి షిఫ్ట్ అవ్వాలంటే తనకి తనే చేసుకునేవాడు. ఇప్పుడు అలాంటిది ఈ 10 సంవత్సరాల అక్రమ నిర్బంధం, అన్యాయపు అబద్ధపు కేసు వలన ఆయనకి శిక్ష అన్యాయంగా వేసి అంత బంధించి అక్కడ మెడికల్ ట్రీట్మెంట్ ఏమీ ఇవ్వలేదు ఎప్పుడూనే. సారు వెళ్ళి 10 సంవత్సరాలు నరక యాతన అనుభవించి బయటికి వచ్చిన తర్వాత కూడా మీరు ఇందాక అన్నారు చాలా విషయాలు చెప్పలేదు మాకు ఇంకా కూడా అనేసి అన్నారు. ఆ రోజు నేను సార్ని కలిసినప్పుడు కూడా, సార్ మీ దగ్గర నేను ఒక ఇంటర్వ్యూ తీసుకోవాలన్న సందర్భంలో ఖచ్చితంగా నేను చాలా విషయాలు చెప్తానమ్మా, నాకు కొంత టైం ఇవ్వు అనేసి అన్నారు. కానీ అనుకోకుండానే మన మధ్య నుంచి వెళ్ళిపోయారు సార్. అది అలాగే ఉండిపోయింది నాకు మనసులో. కానీ మీ నుంచి నేను ఆ విషయాలను తీసుకుంటాను. హాస్పిటల్లో ఆపరేషన్కి వెళ్ళే ముందర అంటే ఏదైతే సక్సెస్ఫుల్ అవుతుందన్నటువంటి ఒక నమ్మకం, అందుకే నిమ్స్ వరకు సార్ వెళ్ళారు. వెళ్ళే ముందర ఏదైనా మీకు సార్ ఏమైనా చెప్పాడా? ఏం లేదండి, అసలు ఆపరేషన్ సక్సెస్సే. సెప్టెంబర్ 28కి ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయ్యింది.
ఆపరేషన్ తర్వాత 5 రోజుల వరకు బాగున్నాడు, తిరిగితేనే ఉన్నాడు కూడా. ఫోటో కూడా తీసి నేను అంతా షేర్ చేశాను కూడాను. ఆయన మౌమితాలంది ఆజాది అన్న పుస్తకం పట్టుకుని ఉన్న ఫోటో కూడాను. అయితే తర్వాత 6th డే నుంచి ఆయనకి జ్వరము, మళ్ళీ ఎక్కడైతే ఆపరేషన్ అయిందో అక్కడ నొప్పి రావడం మొదలైంది. అయితే అది ఇన్ఫెక్షన్ అని సస్పెక్ట్ చేసి జ్వరం తగ్గడానికి, ఇంకా ఇన్ఫెక్షన్ తగ్గడానికి యాంటీబయాటిక్స్ ఇచ్చారు. అట్లా ఒక వారం రోజులు కంటిన్యూ చేశారు. అయినా కూడా జ్వరం తగ్గట్లేదు. ఎప్పుడు 102, 101 అట్లా అంతా హైలోనే ఉంటుంది. అప్పుడు మళ్ళీ సిటీ స్కాన్ చేస్తే పస్ ఉన్నది, ఇన్ఫెక్షన్ ఉంది ఎక్కువగాను అని ఆ పస్ రిమూవ్ చేయాలని. అప్పుడు అక్టోబర్ 10th ఆ పస్ తీయడానికి సర్జరీ, ఆల్మోస్ట్ సర్జరీ అది అట్లా చేశారు. అది పస్ తీసినాక ఐసీయూలో పెట్టారు. అక్కడ ఐసీయూలో ఉండగా ఆయనకి కొంచెం ఎనస్థీషియా ఇచ్చాక ఎంతో మత్తుగా లేరు, కొంచెం కూడా మత్తు విడిపోయేసరికి ఇక అప్పటి నుంచి పెయిన్ అంటానే ఉన్నారు. మళ్ళీ ఎక్కడైతే ఆ పస్ తీసారో అది అప్పర్ అబ్డామన్ దగ్గర చాలా నొప్పి ఉంది, విపరీతమైన నొప్పి ఉందని చెప్తానే ఉన్నారు ఆయన. జ్వరం అయితే తగ్గింది, కానీ నొప్పి వస్తుంది. నొప్పి కోసం అయితే కొంచెం ఒక రోజు ఉంటుంది అని అంటే చెప్పాడు తను. ఈ నొప్పి చాలా తీవ్రంగా ఉన్నది, నేను చనిపోయేలాగా ఉన్నంత, ఐ ఆమ్ డయింగ్ ఫర్ దిస్ పెయిన్, I didn't bear this pain, much pain I didn't experience in early in my life. This is the first time అని కూడా అన్నాడు. ఇదే మొదటిసారి నేను ఇంత నొప్పి భరిస్తున్నాను. అసలు జనరల్గా చిన్న నొప్పి అట్లా ఏమైనా ఉంటే అసలు పట్టించుకోడండి, తను చాలా ఓర్చుకుని సహనంగా ఎక్స్ప్రెస్ చేయడు. అలాంటిది అంత నొప్పి అని చెప్తున్నాడంటే నేను డాక్టర్స్తో అదే చెప్పాను. తను నొప్పి అని అంటున్నాడు అంటే చిన్న నొప్పికి ఏమాత్రం తను చెప్పడు, బేర్ చేస్తాడు. అట్లనే ఇది 100 times జాదా నొప్పి అని మీరు గ్రహించండి, ఏదైనా చెయ్యండి అని కూడా అన్నాను. తను కూడా అదే చెప్తా అన్నాడు. ఈ పెయిన్, చాలా పెయిన్ వస్తుంది, భరించలేకపోతున్నాను. పడుకోలేకపోయాడండి, అట్లా బెడ్ మీద ఒకవైపు ఉండలేకపోతున్నాడు. ఆ నొప్పి ఇటు ఫ్రంట్ నుంచి మళ్ళీ బ్యాక్ వెన్ను మీదకి వెళ్ళిపోతుంది అనమాట. తనకి వెన్నెముక మీద నడుము నొప్పి విపరీతంగాను. అసలు ఒక సైడ్లో ఈ సైడ్ పడుకుంటే అన్న తగ్గుతుందేమో అని అంటే అప్పుడు నెమ్మదిగా మళ్ళీ ఆ సైడ్కి తిప్పడం, అటువైపు కూడా రెస్ట్లెస్నెస్, అసలు నిద్ర లేదు నొప్పి వల్ల, అంత విపరీతమైన బాధ. ఫస్ట్ టైము అలా చూస్తే తన ఆ బాధలో నేను చూడలేకపోయేదాన్ని అక్కడి నుంచి. అందుకనే ఇంకా బ్రదర్ ఇన్ లానైనా లేకపోతే ఇంకో మంజీరానో ఎవరినైనా కూర్చోబెట్టి అక్కడ నేను వెళ్ళిపోయేదాన్ని బయటికి. నాకు కూడా తన ఆ సిచ్యుయేషన్లో చూసి చాలా నాకు కళ్ళు తిరిగిపోయి అట్లా అయిపోయింది అనమాట అంతాను. భరించలేక బాధని చూసి తట్టుకోలేక నేను కూడాను అట్లా అయ్యింది. అయితే డాక్టర్స్కి కూడా మరి అర్థం కాలేదు ఎందుకు ఏంటి జరుగుతుందని. తర్వాత 24 hours తర్వాత మొత్తం మీద మళ్ళీ సిటీ స్కాన్ చేస్తే తెలిసింది ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుందని. అప్పుడు ఆ ఇంటర్నల్ బ్లీడింగ్కి అది ఎక్కడైతే బ్లీడింగ్ అవుతుందో దాన్ని బ్లాక్ చేయడానికి మళ్ళీ ఒక సర్జరీ కోసమని తీసుకెళ్ళారు. నిమ్స్ చాలా పేరున్నది, అక్కడ అంతా ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ దీనికి చాలా స్పెషల్గా కేర్ తీసుకుని రెగ్యులర్గా చేస్తున్నారు అంతాను. అట్లాంటిది దీని అంతటికీ కారణం మొత్తంగా 8.5 సంవత్సరాలు ఆయన అక్రమ నిర్బంధం, అది కూడా అత్యంత హీనమైన పరిస్థితులు, ఎన్వైరాన్మెంట్లో ఆయన అండాసెల్లో ఒంటరిగా అట్లా. అండాసెల్లో లోపల సార్ ఉన్నప్పుడు మీరు కూడా అక్కడే బయట, అంటే సారు ప్రతి క్షణం ఏదైనా కలవాలి అన్నటువంటి తాపత్రయంతో మీరు కూడా అక్కడే ఉండి ఆయన లోపల శిక్ష అనుభవించారు, మీరు బయట శిక్ష అనుభవించారు. ఓకే, ఆ విషయం అన్నది కూడా ఎవరో కాదు, సాయిబాబా సారే అన్నారు. నేను సార్తో కూర్చొని మాట్లాడినప్పుడు నేను 10 సంవత్సరాలు ఏ విధంగా శిక్ష అనుభవించామో వసంత కూడా అంతే అనుభవించిందమ్మా. వసంతని నేను జీవితంలో ఎంతో కోల్పోయాను, కానీ
వసంత నా గురించి చాలా కోల్పోయింది అనేసి అన్నారు. కానీ ఆయన నేను మాట్లాడిన అరగంట సేపు, కేవలం అరగంట సేపు మీ గురించే దాదాపు ఒక 20 నిమిషాలు చెప్పారు. అదే అసలు సార్ అన్నారు, నేను లోపల ఫైట్ చేస్తున్నాను కానీ తన కొరకు నేను కొన్ని లేఖలను కూడా రాశానమ్మా, తన ధైర్యంగా ఉండాలి అనేసి. అసలు ఏంటి, మేము లోపల ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, మీరు లోపలికి వెళ్ళినప్పుడు, అంటే ఆయన దగ్గర నుంచి లెటర్ వచ్చినప్పుడు ఆయన నుంచి వచ్చేటటువంటి మాట, ఆ లెటర్ ద్వారా మీకేమనిపించేది? ఆయన లెటర్సే నాకు ధైర్యం అండి, నడిపించినాయి నన్ను అంత. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి 15 సంవత్సరాల వయసు నుంచి ఫ్రెండ్స్ కదా, ఎప్పుడు మేము ఒకరినొకరు చూడకుండా, మాట్లాడుకోకుండా, చిన్న చిన్న కొట్లాడుకోకుండా, వాగ్వేదాలు జరగకుండా ఎప్పుడూ లేదు. ఏ బుక్ చదివినా దాని మీద డిస్కషన్స్, ఇక బయట ఏమైనా ప్రోగ్రామ్స్, సెమినార్లు కండక్ట్ చేసినా అన్నీ కలిసే చేసాము. ఈవెన్ ఆయన అనేక రాసాడు, మ్యాగజైన్స్ ఎడిట్ చేశాడు. ఆ మ్యాగజైన్స్ అంతా టైప్ చేయడం, డిటిపి బుక్స్ ప్రింటింగ్ అంతా నేనే చేసేదాన్ని. అట్లా ప్రతి పనిలో మేము ఈక్వల్గా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాము అప్పటి నుంచి కూడాను. ఇదే ఫస్ట్ 2014 నుంచి అట్లా ఆయన ఫిజికల్గా దూరంగా అంత నాగ్పూర్లో సెంట్రల్ జైల్లో అండా సెల్లో ఉన్నది ఇదే మొట్టమొదటి. 2014లో ఇక్కడ నుంచి సార్ని అరెస్ట్ చేసినప్పుడు అసలు ఆ సిచ్యువేషన్ ఎలాంటిది, మేము ఏ టైంలో వాళ్ళు రావడం చేసింది, ఏ విధంగా తీసుకెళ్లారు? యాక్చువల్లీ అది అరెస్ట్ అని ఏమీ ఇంటికి వచ్చి డైరెక్ట్గా అరెస్ట్ చేసి తీసుకెళ్ళింది కాదు. ఆయన ఢిల్లీ యూనివర్సిటీ ఎగ్జామినేషన్ డ్యూటీ ఇన్ఛార్జ్ ఉన్నారు అప్పుడు. ఎగ్జామినేషన్ పేపర్స్ ఇవాల్యుయేషన్ చేస్తున్నారు దౌలత్ రామ్ కాలేజీలో. అక్కడి నుంచి లంచ్కి ఇంటికి వస్తున్నప్పుడు దారిలో అడ్డగించి డ్రైవర్ని బ్లైండ్ ఫోల్డ్ చేసి చేతులు వెనక్కి విరిసి ఇంకొక వాళ్ళ బండిలో వేసేసి ఇంకొక అతను డ్రైవర్ ఇందులో కూర్చుని సార్కి కూడా అటుపక్క ఇటుపక్క కూర్చుని ఫోన్స్ అన్నీ లాగేసుకుని వెంటనే తీసుకుని వెళ్ళిపోయారు అనమాట అక్కడి నుంచి. అప్పుడు అంత అలాంటి సిచ్యుయేషన్లోని నాకు అప్పుడే కాల్ చేశారు. నేను వెయిట్ చేస్తున్నాను అనమాట, లంచ్ కలిసి చేస్తాము వస్తున్నావా అంటే బయలుదేరుతున్నానని అన్నాడు. ఎంతకీ రావట్లేదు, 10 నిమిషాల టైము. అక్కడి నుంచి ఇంటికి మేము అప్పుడు గ్వాయర్ హాల్ వార్డెన్స్ ఫ్లాట్లో ఉన్నాం, క్వార్టర్స్లో. అది ఇవాల్యుయేషన్ సెంటర్ నుంచి హార్డ్లీ 10 మినిట్స్. ఎంతకీ రావట్లేదు ఏంటని ఫోన్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, డ్రైవర్ ఫోన్ కూడా కలుస్తలేదు. ఇద్దరివి కలవకపోతుంటే నాకు ఏమీ అర్థం కాలేదు. అప్పుడు టీచర్స్కి కొంతమందికి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు. వెంటనే వాళ్ళతో పాటు నేను ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళి పైన అంతా విచారిస్తే వెళ్ళిపోయారు సారు, చాలాసేపు అయింది వెళ్ళిపోయి లంచ్కి వెళ్తున్నాను అన్నారు. కింద అప్పుడు పార్కింగ్లో ఆ గార్డ్ ఉంటాడు, అడిగితే అరగంట క్రితమే వెళ్ళిపోయారమ్మా, వెళ్ళిపోవడం చూసాను, నేను టైం తెలియదు కానీ అని అన్నాడు. ఇంకప్పుడు మాకు అర్థం కాలేదు ఏమైందని. అట్లా నేను అప్పుడు మోరిస్ నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. ఏంటి ఆయన ఇంటికి వస్తుంటే ఇలా రాలేదు ఏమైందని అంటే వాళ్ళు కూడా మాకేం తెలియదు అని అన్నారు. ఇంతలో ఇంటికి ఫోన్ వచ్చిందని మా అమ్మాయి చెప్పింది. ఎవరు మేము గడ్చిరోలి పోలీసులు అరెస్ట్ చేస్తున్నాము అని అన్నారనమాట. నేను ఉండగానే వచ్చింది ఫోను. ఏంటి ఎవరు మీరు అని అడిగితే పేరు కూడా చెప్పలే అసలు. అంతే, మీరు ఏమో ఫాల్స్గా కాల్స్ వస్తాయి కదా, అట్లా ఏముంటుంది, నమ్మకం ఏముంది, అథెంటిక్గా పేరు చెప్పుకోలేను కాల్ వస్తున్నప్పుడు. అట్లా నేను అటు వెళ్ళిన. అంతే, ఈలోపు నేను మోరిస్ నగర్ పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ చేస్తున్న క్రమంలోనే ఇంటికి కాల్ వచ్చింది వేరే ఫోన్ నుంచి అని మంజీరా చెప్పింది. వాళ్ళ నాన్న చేసాడు, నన్ను ఇట్లా ఎయిర్పోర్ట్కి తీసుకెళ్తున్నారు, ఆ డ్రైవర్ని కార్ని సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్లో పెట్టారు, డ్రైవర్ని ఇడిపించండి
ఇదంతా అందరికీ చెప్పు ప్రెస్కి అది కూడాను అని అదే అమ్మ ఏదైనా అడిగితే ఇలా బయటికి వెళ్ళిందని నీ గురించే ఇలా వెళ్ళిందని చెప్తే అమ్మకు కూడా చెప్పు వెంటనే అక్కడికి వెళ్ళండి అని చెప్పిండ్రు అనమాట. అట్లా అథెంటిక్గా తీసుకెళ్తున్నారు అక్కడ అని తెలిసింది. అయితే నాగ్పూర్ అంటే ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళి ఫస్ట్ హైదరాబాద్ నుంచి ఢిల్లీ నుంచి ఎయిర్పోర్ట్లో అదే ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి నాగ్పూర్ ఎయిర్పోర్ట్కి అక్కడి నుంచి వెహికల్స్లో గడ్చిరోలీలో అహేరీ ప్లేస్ అది 13 hours జర్నీ ఏమో అలా కంటిన్యూస్ తీసుకెళ్లారు. ఇంకెక్కడా కూడా ఆయనకి ఆపలేదు, యూరిన్ పాస్ చేసుకోవడానికి కూడా దింపలేదు అడిగినా కూడాను. ఇంకా ఆయనకి లైఫ్ సేవింగ్ మెడిసిన్ బీపీ అవి వేసుకోవాలి, మెడిసిన్ తీసుకుంటానంటే కూడా తీసుకొని ఇవ్వలేదు. అంటే ఇంటికి పదండి మెడిసిన్ తీసుకుని వెళ్దాము, ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పాలి కదా, మీరు చేస్తే చేయండి కానీ డిక్లేర్ చేయండి, అట్లా ఇంత ఇలాగ ఎందుకు దొంగలాగా ఎత్తుకుని తీసుకెళ్ళటం అని కూడా తను అన్నాడు. అయినా కూడా మెడిసిన్ కూడా ఇవ్వలేదండి. తనకి హై బీపీ ఉంది, అసలు అరెస్ట్ అయినప్పుడు అంతే, అదొకటే హై బీపీ. అరెస్ట్ అయ్యే సమయంలో మిస్బిహేవ్ చేశారు, వాళ్ళు చెయ్యి పట్టుకుని లాగారు, వీల్ చైర్ కొట్టారు, తెలియదు వీల్ చైర్ ఎలా నడపాలో అందరికీ చేత కాదు, అట్లా వీల్ చైర్ ఇరిగిపోయింది. ఈ చెయ్యి పెట్టి లాగడంలో నరాలు లెఫ్ట్ హ్యాండ్వి ఆయనకి నరాలు డ్యామేజ్ అయింది, అందుకని ఇప్పుడు ప్యారలైజ్ అయిపోయింది, ఆ చెయ్యి పని చేయట్లేదు, ఒక్క చెయ్యే పని చేస్తుంది. అట్లాంటి సిచ్యుయేషన్కి అక్కడనే నెట్టివేయబడ్డాడు. ఆ తర్వాత అక్కడ ఉన్న హార్డ్ కండిషన్స్, ఆ అండాసెల్లు, ఆ నిర్బంధము, అన్హైజీనిక్ కండిషన్స్ వల్ల ఆయనకి 19 రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ అక్కడే వచ్చినాయి. కానీ ఎప్పుడు కూడా ఏదైనా మేము కోర్టుకి బెయిల్కైనా పెరోల్కైనా వేసినప్పుడు మాత్రం హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించి అంతా బాగానే ఉన్నాడు, మేము ఎప్పుడు రెగ్యులర్ తీసుకెళ్తున్నామని అవి దొంగ రిపోర్ట్లు చూపించేవారు అనమాట. అందుకోసం మాత్రమే తీసుకెళ్ళేవారు హాస్పిటల్కి. నిజానికి ఎప్పుడు కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఏమీ ఇవ్వలేదు. ఆ ట్రీట్మెంట్ ఇవ్వకుండా అన్ని సంవత్సరాలుగా ఎప్పుడో ఇక్కడ ఉన్నప్పుడు తీసుకున్న ట్రీట్మెంట్, ఆ పాత ప్రిస్క్రిప్షన్ల మెడిసినే మేము పంపిస్తున్నాము, అవి వాడి అట్లా ఆయన అలా బతికారు. ఓకే, లోపల అండాసెల్లోకి సార్ని వెళ్ళిన తర్వాత మీరు ఎన్ని రోజుల తర్వాత సార్ని చూడడం జరిగింది? అది ఆయన అంటే అదే మంత్లో వెళ్ళినట్టున్నామండి. May 9th అరెస్ట్ చేశారు, నేను జూన్లో వెళ్ళినాను, ఎందుకంటే ఆయనకి వీల్ చైర్ కూడా ఇరిగిపోయింది కదా. వెంటనే ఇమ్మీడియట్గా వెళ్ళాను, మంత్ డేట్స్ గుర్తులేవు కానీ నాకు మొత్తం మీద కొత్త వీల్ చైర్ కొనుక్కుని తీసుకుని వెళ్ళి ఇచ్చిన దాకా ఆయన పాత వీల్ చైర్లోనే ఇలా వంగిపోయిన వీల్ చైర్లోనే ఉండటం వల్ల కూడా ఆయనకి చాలా బ్యాక్ పెయిన్ వచ్చింది, బ్యాక్ వెర్టిబ్రా ఒక సైడ్ వంగిపోయింది కూడానండి. అది కూడా ఆయనకి బాగా బ్యాక్ పెయిన్కి ఒక రీజన్ అన్నమాట. ఆ సందర్భం అప్పుడు అట్లాంటి పరిస్థితి వాళ్ళు కల్పించారు. అసలు ఆ సమయంలో సార్ మీతో కలిసినప్పుడు మీతో అన్నటువంటి మాటలు ఏంటి? మేము ఒకవేళ మీరు అప్పుడు కలిసారు కదా, అలాంటి సిచ్యువేషన్లో మీతో ఏమన్నారు? అసలు మాకెంత టైం ఇస్తారనండి ఆ సిచ్యుయేషన్లో మేము మనసు విప్పి మాట్లాడుకోవడానికి? అప్పుడే కాదు, ఎప్పుడు కూడా. ఆ తర్వాత ఎన్నోసార్లు ములాఖాత్కి వెళ్ళాము, కానీ అన్నీ జాలీ ములాఖాతే. ఫైబర్ గ్లాస్ ఉంటుంది, అటువైపు తను ఉంటాడు, ఇటు మేము ఉంటాము, పూర్తిగా కూడా కనిపించదు మొహం ఎట్లా ఉన్నదని, తనకి నా మొహం కనిపించదు, ఫోన్లో మాట్లాడుకోవడమే, అంత మెకానికల్గా. ఆ ఫోన్లో మనం ఏమి మనసు విప్పి మాట్లాడుకునే అవకాశమే లేదు. జాదాతర్ మాట్లాడేమంటే అవి తనకి ఏమి బుక్స్ కావాలి, తనకి ఏంటి అవసరము అక్కడ లోపల బట్టలు కానీ ఇంకా డైలీ యూజ్ కోసం ఏం అవసరము అన్నది, లీగల్గా లాయర్స్ తోటి ఎవరితో మాట్లాడాలి, ఏంటి చేయాలి అని తను. ఇంకా అసలు ఎఫ్ఐఆర్, ఛార్జ్ షీటు అవన్నీ ఇవ్వమని ఆ ఫోటో కాపీస్ మళ్ళీ లాయర్స్కి చెప్పి కలెక్ట్ చేసి ఇవ్వడము, అవే ఇంతే అట్లనే జరిగిందండి. కానీ ఎన్నో వేల మైళ్ళు
తనని కలుస్తానని ఎంతో ఉత్సాహంతో వెళ్ళి కలిసేసరికి అక్కడ తన అట్లా మనసు విప్పి మాట్లాడుకోలేని పరిస్థితి. అసలు ఒక 20 నిమిషాలు టైం ఇస్తారు అంతే. అంతలో ఎన్ని మాట్లాడుకుంటాం, అది కూడా మళ్ళీ మా మదర్ టంగ్లో మాట్లాడడానికి లేదు, హిందీ అయినా ఇంగ్లీష్ అయినా మాట్లాడాలి. అది అదర్ లాంగ్వేజ్లో ఎన్నని కన్వే చేయగలుగుతాను. నేను తెలుగే మాట్లాడతానని కొట్లాడి తెలుగే మాట్లాడాను. కుదరదని ఒకసారి చాలా ప్రెషర్ పెట్టారు. అయితే నేను ఇప్పుడే కోర్టుకి వెళ్తాను, ఎందుకు మిగతా వాళ్ళందరికీ కూడా అన్నీ ఎవరు మాతృభాష వాళ్ళే మాట్లాడతారు, నాకు ఇంగ్లీష్ రాదు హిందీ రాదు మాట్లాడడం, నేను అనేక విషయాలు కన్వే చేయాలి, మాట్లాడుకోవడానికి మీరు ఇవ్వలేకపోతే ఇప్పుడే నేను వెంటనే కోర్టుకి వెళ్తాను, ప్రెస్కి చెప్తాను అని గట్టిగా అన్నాక అప్పుడు ఇక సరే అయితే మీరు తెలుగు మాట్లాడచ్చు, కానీ సాయి మాత్రం ఇంగ్లీష్ మాట్లాడాలి, ఇంగ్లీష్ అయినా హిందీ అయినా. సాయికి ఇంగ్లీషే కన్వీనియంట్ కాబట్టి ఇంగ్లీష్ మాట్లాడేవాడు, నేను తెలుగు మాట్లాడేదాన్ని. అట్లా ప్రతి చిన్న విషయానికి ఆంక్షలే అన్నమాట, నిర్బంధం ఏదైనా సరే అసలు ప్రతి విషయానికి కొట్లాడాల్సి వచ్చేది. అసలు మొట్టమొదట నేను ములాఖాత్కి వెళ్ళినప్పుడు నాకు ఇవ్వనన్నారు, ఎందుకంటే నా సర్నేము వేరేగా ఉందని, మా ఫాదర్ సర్నేమే నేను క్యారీ చేస్తున్నాను, అందుకని నువ్వు ఆయన భార్యవని ఏంటి ఇవ్వమని అన్నారు. అప్పుడు అక్కడి నుంచి మొదలు కొట్లాట. అట్లా అంటే పేట్రియార్కల్ సొసైటీ, అందులో మహారాష్ట్ర లాంటి చోట పేట్రియార్కీ ఎంత తీవ్రంగా ఉంటుంది. అది జైలు అధికారులు ఇంకెంత ఆ పేట్రియార్కీని ఉపయోగించి ప్రిజనర్స్ రైట్స్ని క్రష్ చేయడానికి ఎంత దుర్వినియోగం చేస్తారో అన్నదానికి ఒక ఎగ్జాంపుల్ ఇది. అక్కడ లోపటి నుంచి కూడా సార్ మీకు కొన్ని లెటర్స్ కూడా రాశారు అనేసి అన్నారు. ఇప్పుడు ఆ లెటర్స్ అంటే ఇప్పుడంటే కదా, అప్పుడు ఆ లెటర్స్ చదివినప్పుడు మీకేమనిపించింది మ్యామ్? యాక్చువల్ ఆ లెటర్స్ వల్లే కదా, నేను రాసే లెటర్స్ వల్ల, మా అమ్మాయి రాసే లెటర్స్ వల్ల, తన లెటర్స్ వల్ల మేము ఒకరికొకరికి మనోధైర్యంతో గట్టిగా నిలబడి పోరాటం చేసాము. అంతే ఆయన విడుదల కోసం పోరాటంలో ఇంకా తన ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ ఏంటి వాళ్ళేంటి అందరూ విశాల ప్రజానీకం. ఎందుకంటే ఈయన తప్పు లేదు, ఈయన ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేసే వ్యక్తి, ఒక హ్యూమన్ రైట్స్ డిఫెండర్, వాయిస్లెస్ ప్రజలకి తన గొంతు. అలాంటి ఆయన మీద ఇంత అన్యాయం జరుగుతుందని ఎంతో మద్దతు ఇచ్చారు. వాళ్ళ మద్దతు వల్ల కూడా నేను ఇంతకాలం గట్టిగా ఫైట్ చేసి ఎలా అయితే ఆయన నిర్దోషిత్వాన్ని ప్రపంచానికి రుజువు చేశాం. అందరిది ఇది నా ఒక్కదాని విజయం కాదు, ఇది అందరిదీనే, ప్రజలందరి విజయం ఇది. కానీ సార్ అన్నది ఏంటంటే, అసలు నేను 10 సంవత్సరాలు ఏదైతే శిక్ష అనుభవించానో, కానీ బయటికి వచ్చిన తర్వాత నేను వస్తానని కూడా అనుకోలేదు, కానీ వచ్చాను అంటే అదంతా వసంత కృషి, నా అభిమానులు, నా స్నేహితులు నాకు చాలామంది హెల్ప్ చేశారు, వచ్చి ఈ విధంగా నేను ఉండగలుగుతున్నాను. కానీ ఇంకా నేను చాలా చెయ్యాలని ఉందమ్మా ఇప్పుడు, మరి నా డ్యూటీలో ఇంకా నాకు ఒక 8 years ఉంది, సర్వీస్ ఉంది, చెయ్యాలి అన్నటువంటి, నేను కలిసినప్పుడు ఇదే మాటలు అన్నారనమాట. కానీ నాకు ఇంకా నేను విద్యార్థులకి పాఠాలు చెప్పాలి అనేసి అన్నారు. మీ దగ్గర ఇంకా బయటికి వచ్చిన తర్వాత కూడా ఏదైనా ఇలాంటి చెయ్యాలి అన్నటువంటిది ఏదైనా అన్నారా మీ దగ్గర? ఆయనకి చిన్నప్పటి నుంచి కూడా చాలా టీచింగ్ అంటే ఇష్టం అండి. తను స్కూల్లో చదువుకుంటున్నప్పుడే తన క్లాస్లో ఉన్న వాళ్ళైనా, వెనకబడిన వర్గాలకి చెందిన వాళ్ళు, చదువులో వెనకబడిన వాళ్ళు, ఇంకా తనకంటే చిన్న తరగతుల వాళ్ళకి ఇంటి దగ్గర ఫ్రీగా ట్యూషన్స్ చెప్పి వాళ్ళని ఎడ్యుకేట్ చేసేవాడు అన్నమాట అండి. వాళ్ళకి ఏ డౌట్స్ అన్నీ క్లియర్ చేసి రెగ్యులర్గా ట్యూషన్ చెప్తూ ఉండేవాడు. తనకి ఎప్పుడు ఎట్లా ఉండేదంటే, చదవాలి, మన జ్ఞానం సంపాదించాలి, ఆ జ్ఞానాన్ని 10 మందికి పంచాలి. మంచి స్నేహితులుగా స్టార్ట్ అయ్యి ప్రేమికులుగా తర్వాత జీవన సాహచర్యం ప్రారంభించాము.
అయితే మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలి. అయితే ఆయన అరెస్ట్ కావడానికి ముందు కూడా ఆల్రెడీ రామ్లాల్ ఆనంద్ కాలేజీలో ప్రొఫెసర్ కదా, ఆయన టీచ్ చేస్తున్నాడు. అనేక మంది విద్యార్థులు ఎంతో ఇన్స్పైర్ అయ్యేవాడు. ఎవరికి కూడా ఒక్క స్టూడెంట్ ఉన్నా సరే క్లాసు తీసుకోవడానికి వెళ్ళేవాడు. ఏ పనైనా తను ప్లానింగ్, పెర్ఫెక్షన్ ఈ రెండు ఉండాలని ఎప్పుడు చేసేవాడు. అట్లనే తను ప్రతిసారి కూడా ఆల్రెడీ నోట్స్ ప్రిపేర్ అయ్యి చేసింది ఉంటుంది, కానీ ఆ పాత నోట్స్ ఎప్పుడు ఇచ్చేవాడు కాదు. మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ స్టూడెంట్స్కి అదే క్లాసు ఎన్ని సంవత్సరాలుగా టీచ్ చేస్తుంది ఒకే టెక్స్ట్ బుక్, కానీ ఎప్పటికప్పుడు కొత్తగా మళ్ళీ నోట్స్ తయారు చేసి స్టూడెంట్స్కి ఇచ్చేవాడు, టీచ్ చేసేవాడు. ఆ తర్వాత ఇంకా అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే తర్వాత క్లాస్ రూమ్ కూడా ఖాళీ లేకపోతే గార్డెన్లోనైనా కూర్చోబెట్టి ఆ పిల్లలకి అంతా డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసేవాడు అనమాట. అంటే అదొకటే కాదు, చాలామంది ఇప్పుడు 12th నుంచి వస్తారు కదా అండర్ గ్రాడ్యుయేషన్ అంటే, వాళ్ళు ఊర్ల నుంచి కూడా వస్తారు, అనేక ఫేస్ చేస్తారు. ఇక్కడ అడ్జస్ట్ అవ్వడానికి మానసికంగా కూడా అనేక సమస్యలు ఉంటాయి. అలాంటివి వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళకి అట్లా స్పెషల్గా దాని నుంచి బయటపడడానికి కూడా మానసిక ధైర్యాన్ని కూడా అందించేలాగా క్లాసులు కూడా తీసుకుని చేసేవాడు. నాకు ఇక్కడ ఒక విషయం మేము సార్కి నా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి చదువు చెప్పాలన్నటువంటి తపన అండాసెల్లో ఉన్నటువంటి ఖైదీలకు కూడా నేను చదువు చెప్పాను అన్నటువంటి సందర్భం గురించి మాట్లాడారు. దీని గురించి మీరేమంటారు? నేను అదే చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు తను మాతో వచ్చి బహుశా చాలా తక్కువ టైము, ఎక్కువ ఎంతసేపు హాస్పిటల్లో తిరగడము, ఇంకా ఫ్రెండ్స్ రావడము వెళ్ళడము ఇలా ఉండడం వల్ల మేము ఆయనతో ఎక్కువగా షేర్ చేసుకున్నది కూడా లేదు. ఆయన కొంతమందికి ఇట్లా ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు ఆ ఇంటర్వ్యూస్ తర్వాత వినే మేము చాలా విషయాలు తెలుసుకున్నాము. అయితే ఈ విషయం మాత్రం నాకు చెప్పిండు మంజిరాకి, నాకు కూడాను జైల్లో. ఎందుకంటే మాకు లెటర్స్ రాసేవాడు, చాలా నోట్బుక్స్, పెన్స్, ఇంతంత బంచ్ పెన్స్ పంపించే వాళ్ళము, చాలా బండిల్ నోట్బుక్స్ అన్నీ పంపించే వాళ్ళం అనమాట. మళ్ళీ పంపించమనేవాడు. ఇప్పుడే కదా ఇచ్చేమి ఇన్ని బుక్స్, ఏం రాసేస్తున్నాడు, ఎందుకు అయిపోతున్నాయి, ఇంతలా అడుగుతున్నాడు అని అనుకునే వాళ్ళం మేము. అయినా తను ఏం కావాలన్నా మేము అదొక్కటే కదా చేయగలము, బయట నుంచి మేము వెంటనే అందించేవాళ్ళం అనమాట. పెన్నులు, పుస్తకాలు, ఈ డిక్షనరీలు, హిందీ టు ఇంగ్లీషు, ఇంగ్లీష్ టు హిందీ, అట్లాంటి చిన్న హ్యాండ్ డిక్షనరీస్ ఏది అడిగితే అవన్నీ, పిల్లలకి స్టోరీ బుక్స్ హిందీలో, ఇంగ్లీష్లోని చిల్డ్రన్స్ స్టోరీ బుక్స్ అడిగేవాడు. అవన్నీ కూడా ఎప్పటికప్పుడు అలా ఇచ్చాము. అదే బయటకు వచ్చినప్పుడు నేను అడిగాను, అన్ని పుస్తకాలు తీసుకున్నావు కదరా, ఎందుకు అన్ని నోట్బుక్స్, ఏమి రాసావు, ఏ చూపియ్యని అంటే, అవన్నీ నా కోసం ఏంటి, అక్కడ అందరికీ నేను చదువు చెప్పాను, వాళ్ళ కోసం ఇచ్చాను. అట్లా వేరే వాళ్ళ కోసం అంటే వాళ్ళు రానియ్యరు, అసలే పంపియ్యరు కదా లోపల, తిని కోసం కాబట్టి. ఇక ఎందుకంటే తిని కోసమైనా ఎందుకు, అది కూడా మేము కోర్టుకు వెళ్ళాం, ఫైట్ చేసాం. దీనికి చదవడానికి పుస్తకాలు, నోట్బుక్స్ అన్నీ కూడా అందియాలి, అది ప్రిజనర్స్ రైట్స్ అని కోర్టుకి వెళ్ళినాక కోర్టు ఆదేశాల వల్లనే తనకి తర్వాత ఇచ్చారనమాట. ఈ ఆల్ఫాబెట్స్ నేర్పించి ఇంగ్లీష్ అయినా, మ్యాథ్స్ అయినా, సైన్స్, సోషల్ తనేనే కొంత ఓన్ సిలబస్ అక్కడ చిత్రీకరించి రాసి వాటిని వాళ్ళకి నేర్పించి వాళ్ళు రాయడం, చదవడం వచ్చేలాగా చేసాడు. అట్లా 12 మంది ఇప్పుడు డిగ్రీ చదివే ఎగ్జామ్స్ ఇచ్చే స్థాయి వరకు ప్రిపేర్ చేశాడు. 2 ఆల్రెడీ డిగ్రీ పాస్ అయ్యారు కూడానండి. జైల్లో ఉండి ఆయన చేసి టీచింగ్ని ఎప్పుడు కూడా ఆయన వదలలేదు. ఆయన అది టీచింగ్ ఈజ్ ఎ ప్యాషన్, ఆయన అది జీవన వృత్తి అన్నట్టు అనమాట. అది ఎప్పుడు వృత్తిగా, జాబ్గా అలా చూడలేదు. అది ఒక మమేకంతో చాలా ఇన్వాల్వ్ అయ్యి చేస్తాడు. ఏ పని చేసినా అంతే, ఇంకా ప్రత్యేకంగా ఇదంటే ఇంకాను. అందుకనే జైల్లో ఉన్నప్పుడు కూడా
తన్ని టెర్మినేట్ చేసిన తర్వాత చాలా ఆ వార్త మాకు చెప్పడానికి కూడా భయం వేసింది, ఎట్లా అంటే షాక్ గురవుతాడో అనేసి. ఎలా అయితే అది పేపర్స్లో కూడా వచ్చేస్తుంది కాబట్టి మొత్తం మీద ఆయనకి తెలిసింది, చాలా బాధపడ్డాడు. అప్పుడు ఆ తర్వాత కూడా ఎప్పుడు క్లాస్ రూమ్ని కలలు అన్నాను నేను. క్లాస్ రూమ్లో బ్లాక్ బోర్డు మీద పిల్లలకి రాస్తూ పాఠాలు చెప్తున్నట్టు అని ఒక పోయం కూడా రాసిండు అండి. అట్లా డ్రీమ్స్ వచ్చేవట, అదే ఒక పోయంలో తను వ్యక్తీకరించాడు. మీరు ఆ 10 సంవత్సరాల అండా సెల్ టైంలో పొలిటికల్ లీడర్స్ని ఏమైనా కన్సల్ట్ అయ్యారా మేము? పొలిటికల్ లీడర్స్ అంటే నాకుగా నేనేమి కలిసింది లేదు. కాకపోతే తన విడుదల కోసం బయట ప్రయత్నాలు చేస్తున్న సిపిఎం అయితేనేమి, సిపిఐ అయితేనేమి, ఇంకా ఇతర డెమోక్రటిక్ అలయన్స్ ఉన్న పొలిటికల్ లీడర్స్ అయితే ప్రయత్నాలు చేశారు. వాళ్ళు డి రాజా గారు అయితే ప్రత్యేకంగా అప్పుడు రాజ్నాథ్ హోమ్ మినిస్టర్, ఆయనకి కూడా లెటర్ ఇచ్చి ఈయన 90% డిజాబుల్డ్, ఆయన అండాసెల్లో పెట్టడం ఏంటి, ఇప్పుడు నేరం ఇంకా రుజువు కాలేదు, బెయిల్ ఇవ్వండి, విడుదల చేయండి అని కోరుకున్నాడు. అయినా అది అక్కడ లీగల్గా ఏది జరగాలో అదే జరుగుతుందని ఆయన అన్నాడు. కనీసం ఆ తర్వాత కూడా చాలా సందర్భాల్లో ఆయన ఎత్తాడు, కనీసం జైలు ట్రాన్స్ఫర్ చేయండి, అక్కడ చాలా ఎక్స్ట్రీమ్ కోల్డ్, ఎక్స్ట్రీమ్ హాట్ ఉంటాయి కండిషన్స్, అవి భరించలేకుండా ఉన్నాడు. ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యి చావు బతుకుల పరిస్థితుల్లో ఎడ్జ్లో ఉన్నాడు. అట్లా అందుకని నాగ్పూర్ సెంట్రల్ జైలు నుంచి చర్లపల్లి హైదరాబాద్ సెంట్రల్ జైలుకి షిఫ్ట్ చేయమని కూడా ఆయన రాశారు. అలాంటి ఆ జైలు షిఫ్ట్ చేయమని మేము మదర్ ఇన్ లా ఫ్యామిలీ కూడా మేము మహారాష్ట్ర గవర్నమెంట్కి, మహారాష్ట్ర గవర్నర్కి, చీఫ్ మినిస్టర్కి, హోమ్ మినిస్టర్కి కూడా లెటర్స్ రాసాము అనేక సార్లు, ఒక్కసారి కాదు. ఆయనకి ఆరోగ్యం క్షీణిస్తున్న ప్రతి సందర్భంలోని కూడా మేము వాళ్ళకి అనేక లెటర్స్ రాసి వినతి పత్రాలు ఇచ్చాము, కనీసం జైలన్నా ట్రాన్స్ఫర్ చేయండి. ఈ 10 సంవత్సరాల్లో బయటికి సారు వచ్చినప్పుడు అసలు బెయిల్ అంటే ఏదైతే సార్ మీద ఏదైతే ఆరోపణ ఉందో నిర్దోషి అనేది విషయం తెలిసిన తర్వాత మొట్టమొదట బయటకు వచ్చిన తర్వాత సార్ ఏమన్నారు మేము మీ దగ్గర? ఏమంటారు ఇంకా అసలు అది కూడా డిలే అయ్యింది కదా. మార్చి 5th జడ్జిమెంట్ వస్తే ఆ రోజు కాదు 6th కూడా ఆయన్ని విడుదల చెయ్యలేదు. గడ్చిరోలిలో మళ్ళీ ఇవన్నీ షూరిటీస్ సబ్మిట్ చేసిన కావాలని జడ్జి సాయంత్రం వరకు సంతకం పెట్టకుండా ఉండి తర్వాత సంతకం పెట్టినా ఇక్కడేమో ఈ జైల్లో వీళ్ళు సూపరింటెండెంట్ వీళ్ళు అన్నారు ఇక్కడ ఇంటర్నెట్ పనిచేయట్లేదు, మాకేమీ అందలేదని అన్నారు. అన్నీ అబద్ధాలే అనమాట. అది కావాలని అట్లా చేసి మళ్ళీ మార్చి 7th ఏ రోజైతే ఆయనకి 2017 మార్చి 7th గడ్చిరోలి సెషన్స్ కోర్టు లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చింది, ఆ రోజు అదే డేలో మళ్ళీ మార్చి 7th ఈయన నిర్దోషిగా అన్ని విధాలుగాను. ఎందుకంటే 2022లో కూడా నాగ్పూర్ హైకోర్టు బెంచ్ ఈయన నిర్దోషి, ఈయనతో పాటు 5 కూడా నిర్దోషులని ప్రకటించి విడుదల చేయాలని అంటే చాలా నాటకీయంగా ఇక్కడ సుప్రీంకోర్టులో దాన్ని శనివారం రోజు అసలు సుప్రీంకోర్టు పని చెయ్యదు, అయినా సరే ఒక స్పెషల్ బెంచ్ ఆగమాగహాల మీద ఏర్పాటు చేసి ఈ నాగ్పూర్ హైకోర్టు బెంచ్ ఇచ్చిన నిర్దోషిగా ప్రకటించిన తీర్పుని మీద స్టే ఇచ్చి వాళ్ళని విడుదల కాకుండా అడ్డుకున్నది సుప్రీంకోర్టులో. అంతా కుట్ర అన్నమాట. అది మళ్ళీ దానికి ఒక నెల అన్ని రోజులు కొన్ని ఇక్కడ సుప్రీంకోర్టులో వాగ్వివాదాలు జరిగాక సుప్రీంకోర్టులో మళ్ళీ తిరిగి అక్కడ కూలంకషంగా
వాగ్వాదాలు జరగాలనేసి వాదనలు వినాలి, జరగాలి రెండు తరపునని వెనక్కి పంపించింది అనమాట. అయితే అప్పుడు ఫస్ట్లో ఏమన్నారంటే అది టెక్నికల్ గ్రౌండ్స్లోనే వచ్చింది, మెరిట్లో ఇవ్వలేదు, మెరిట్ కూడా ఇవ్వాలని. అసలు టెక్నికల్ గ్రౌండ్స్లో నువ్వు శాంక్షన్, ఇప్పుడు యూఏపీఏ లాంటి కేసులో ఒక ఉన్నతాధికారి అనుమతితోటి శాంక్షన్ ఉన్నప్పుడే నువ్వు ఎవరినైనా అరెస్ట్ చేయాలి. తిన విషయంలో, సాయి విషయంలో అది లేదు, ఆ శాంక్షన్ లేదని లాయర్ సురేంద్ర గాడ్లింగ్ గడ్చిరోలిలో తన వాదనలో వినిపించగా ఆ తర్వాత సంవత్సరం తర్వాత ఆ శాంక్షన్ ఆర్డరు తీసుకొచ్చారు. అది దొంగగా అంటే పాత డేట్ వేసారా ఏమో తెలియదు, కానీ మొత్తం మీద అది తప్పు, అది కూడా రుజువయ్యిందనమాట అండి. శాంక్షన్ ఆర్డరే లేదు, సంవత్సరం తర్వాత తీసుకున్నారు. అరెస్ట్ తర్వాత సంవత్సరానికి తీసుకుని అప్పుడు చూపించారు రికార్డ్స్లో. అందుకని అది ఎప్పటికీ చెల్లుబాటు కాదు. అసలు అరెస్టే అక్రమం, అన్యాయం, యూఏపీఏ కేసు పెట్టడమే. అటువంటప్పుడు ఈ అరెస్టే తప్పు అన్నప్పుడు నువ్వు ఇంకా మెరిట్ ఏంటి? కేసులో మెరిట్ ఇంక చూసేది ఏముంది? ఫస్ట్ పాయింట్ నీకు అరెస్టే తప్పు అని తీర్పు చెప్పినప్పుడు ఇంకా మెరిట్ గ్రౌండ్స్ ఏంటి? ఆ తర్వాత సుప్రీంకోర్టు అలా ఇచ్చినాక కూడా మళ్ళీ నాగ్పూర్ హైకోర్టు బెంచ్లో చాలా కాలం ఇది కంటిన్యూస్గా ఈ వాదనలన్నీ జరిగినాయి. అప్పుడు ఇద్దరు జడ్జెస్ బెంచ్ మళ్ళీ తిరిగి ఏదైతే సుప్రీంకోర్టు కోరిందో టెక్నికల్ అండ్ మెరిట్ గ్రౌండ్స్లో రెండిట్లో కూడా నిర్దోషి సాయిబాబా ఇంకా 5 అని మళ్ళీ నిర్దోషులుగా ప్రకటించి వెంటనే విడుదల చేయమని తీర్పిచ్చిందండి. సార్ ఏదైతే ఉందో బయటికి వచ్చిన తర్వాత మరి నేను కాలేజీలో జైన్ కావాలి, మళ్ళీ నేను విద్యార్థులకు బోధన చెయ్యాలి అన్నటువంటిది ఆ ప్రయత్నాలు కూడా ప్రారంభించారనేసి విన్నాను. దీని గురించి మీరేమంటారు మేడం? యాక్చువల్లీ ఆయనని టెర్మినేట్ చేశారు. ఏ ఆధారంగా చూపించి? ఆయనకి జీవిత ఖైదు శిక్ష పడింది 2017. ఆ శిక్షని చూపించే ఆయన్ని 2021లో టెర్మినేట్ చేశారు, అంటే ఉద్యోగం నుంచి తీసేశారు. ఇప్పుడు అసలు అది శిక్షే కాదు, అది శిక్ష తప్పుడు శిక్ష వేశారు. అసలు ఆయన మీద కేసే లేదు, చేసిన నేరము లేదు, సాక్ష్యము లేదు అని కోర్టు తీర్పు ఇచ్చి పూర్తిగా ఆయన అన్నిటి నుంచి విడుదల చేసింది. ఈయన ఫ్రీ మ్యాన్ అని చెప్తుంది కదా. ఆ విడుదల చేసినప్పుడు నువ్వు వెంటనే పిలిచి యూనివర్సిటీ ఇయ్యాలి ఆయన్ని, అంటే ఆయన జాబ్కి అర్హుడు. ఆ జాబ్ నుంచి తీసేయడానికి ఏదైతే కారణం సాకు చూపించారో అదే అబద్ధపు కేసు అని, ఆయన తప్పు లేదు, ఆయన నిర్దోషి అని రుజువైనాక ఆయన తిరిగి తన క్లాస్ రూమ్కి వెళ్ళి పాఠాలు చెప్పడానికి అర్హుడు. కానీ ఇక్కడ ఇప్పుడున్న ఈ ప్రభుత్వాలు, యూనివర్సిటీ యంత్రాంగము, అధికారంలో ఉన్న వాళ్ళు చేస్తున్న ఏ లాభాపేక్షలతో ఉంటున్నారో మీకు నేను వేరేగా చెప్పవసరం లేదు. అందుకోసం ఆయనకి ఇప్పటికొచ్చి రిక్రూట్ చేయలేదు, అంటే రీఇన్స్టేట్ చేయాలి. అది టెర్మినేషన్ని తీసేసి ఆయన మళ్ళీ తీసుకోవాలి జాబ్కి. అది చేయలేదు. కానీ వచ్చిన వెంటనే మేము మాత్రం వీసీకి ఒక లెటర్ ఇచ్చాము, ఇట్లా జడ్జిమెంట్ అటాచ్ చేసి నిర్దోషిత్వాన్ని నిరూపిస్తూ ఇచ్చిన జడ్జిమెంట్ని అటాచ్ చేసి వీసీకి, ఇంకా అదే గవర్నింగ్ బాడీకి, రామ్లాల్ ఆనంద్ కాలేజీ ప్రిన్సిపాల్కి కూడా కాపీ ఇచ్చాము, వెంటనే విధుల్లోకి తీసుకోవాలని. అయితే వాళ్ళ నుంచి మాకేమీ రెస్పాన్సే రాలేదు, రిప్లై కూడా. జ్ఞాపకం ఎవరిచ్చారు? ఇది లండన్ నుంచి మా ఉద్యమ ఫ్రెండ్ అనుకోవాలి, అంటే మాకు తెలియదు ఏమీని. కానీ ఈయన లెటర్స్ నేను పోస్ట్ చేసేవి అవన్నీ చదివి ఈయన అరెస్టు గురించి, విడుదల గురించి, జరుగుతున్న పోరాటాల గురించి తెలుసుకుని ఈయన రాసిన వై డూ యూ ఫియర్ మై వే సో మచ్ అన్న కవితల పుస్తకం ఇంగ్లీష్లో వచ్చింది. అది చదివి ఇన్స్పైర్ అయిన
సోఫియా కరం అని ఆమె, సోఫియా కరీం, లండన్లో ఉంటారు. ఆర్కిటెక్ట్ ఆమె, ఇంకా ఆర్టిస్ట్ కూడాను. అయితే ఈయన అరెస్ట్ ఇవి అన్ని అన్యాయం అని తెలుసుకుని అప్పటి నుంచి తన ఆర్ట్ ద్వారా తన విడుదల కోసం క్యాంపెయిన్ చేసింది. తన 1 month కూడా తన ఆర్ట్ ఎగ్జిబిషన్లో ప్రత్యేకం తన గురించి విడుదల కోసం వై డు యూ ఫియర్ మై బుక్ కూడా పెట్టి ప్యారిస్లోని ఎగ్జిబిషన్ జరిగింది. తన ఆర్ట్ ద్వారా విడుదల కోసం కోరుకున్నది. అట్లానే ఎక్కడ తను టీచ్ చేసిన ఫస్ట్ సాయి బాబా గురించి చెప్తూ, తన రచనల గురించి చెప్తూ, తన రచనల ద్వారానే నేను ఎంతో నేర్చుకున్నాను. నాకు నా ఆర్ట్లో చాలా గురువు ఈయన అయ్యిండు. తన రచనల ద్వారా నేను అంత ఇన్స్పైర్ అయ్యానని ఆమె అంటారు ఎప్పుడూని. అట్లా ఇది ఆమె గిఫ్ట్గా పంపించారనమాట. ఇది సాయికి పోయము ఐ రిఫ్యూజ్ టు డై అన్న దాంట్లో ఒక స్టాంజా, లాస్ట్ స్టాంజా అనమాట ఇది. ఇది ఒకళ్ళు పెయింట్ వేసారు. ఐ స్టిల్ stubbornly refuse to die. The sad thing is that they don't know how to kill me because I love so much the sound of growing grass. GN Sai Baba. ఆయన ఐ రిఫ్యూజ్ టు డై అన్న పోయంలో లాస్ట్ స్టాంజా అనమాట. అది పెట్టి ఆయన ఇంక అట్లా ఈ గ్రోయింగ్ గ్రాస్ లవ్ చేస్తున్నానని అన్నదాన్ని ఒక్కొక్కరు. ఇది ఆమె లండన్ నుంచి ఈవేళ ఒక ఫ్రెండ్ వస్తే తను పంపించింది అనమాట. పాపం తను చాలా సాయితోటి ఎంతో మాట్లాడుకోవాలి, చెయ్యాలి అని అనుకున్నారు. కానీ సాయి కూడా ఇట్లా హెల్త్, ఈ హాస్పిటల్, అసలు టైం లేకపోవడం వలన ఏదో ఒక్కసారి మాట్లాడారు. ఆమె చాలా లెటర్స్ కూడా రాసింది జైల్లో ఉన్నప్పుడు కూడా. ఆయన ఇచ్చాము, తన ఆర్ట్తో కూడా లెటర్స్ రాసింది. అవన్నీ కూడా ఇక్కడ వచ్చాక ఆయన చూసాడు. అందుకనే తర్వాత చాలా ఎక్కువ టైం తీసుకుని మాట్లాడదాము అని అనుకున్నాడు. ఇవన్నీ చర్చించాలి తనతోటి, తన ఆర్ట్ వర్క్ గురించి అంతా అని. ఆమె కూడా అదే అనుకుంది. పాపం సాడ్ థింగ్ ఏంటంటే ఆయనతో మాట్లాడకుండానే అయిపోయారు. ఆయన కోసం అట్లా ఎంతోమంది బయటికి వచ్చాక డాటర్ అండ్ సాయి సార్ వచ్చేసేసి చాలా ఇద్దరి మధ్యలో చాలా బాండింగ్. అండ్ ఎప్పుడు కూడా లిటరేచర్ గురించి ఎక్కువ వాళ్ళు డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. తర్వాత హాస్పిటల్లో కూడా దీని మీదనే డిస్కషన్ చేశారు. కొంత సబ్జెక్టు గురించి ఉంది అన్నటువంటి విషయం కూడా నేను ఒక దాంట్లో కూడా విన్నాను నేను. అవునండి, వాళ్ళు అసలు చిన్నప్పటి నుంచి కూడా బాగా అటాచ్మెంట్ ఎక్కువ మంజీరాకి వాళ్ళ ఫాదర్ తోటే. ఆ చిన్నప్పటి నుంచి కూడా బుక్స్ చదవడం కూడా అలవాటు. ఎంత అంటే అసలు ఎన్నో 10 పుస్తకాలు కొని ఇచ్చినా ఒక్క వారంలోనే చదివేసి నా దగ్గర ఏం బుక్స్ లేవు, చదవడానికే బుక్స్ లేవని ఏడ్చేదన్నమాట. అంత అట్లా ఉండేది. అట్లా ఆమెకి చిన్నప్పటి నుంచే స్టోరీ రీడింగ్ అన్నీ కూడా వాళ్ళ ఫాదరు అలా ఏ బుక్స్ కొని అలవాటు చెప్పించేది. ఒక చదవడం ఒకటే కాదు, అసలు చదివిన దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి. ఒక మూవీ చూసినా కూడా, ఒక మూవీ చూసామంటే అట్లా చూడడం కాదు, ఆ మూవీ ఎవరు తీశారు, అసలు ఏ ప్రయోజనాల కోసం తీశారు, ఆ మూవీలో ఏం చెప్తుంది, మోరల్ ఏంటి, మనం దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, అసలు దాని నుంచి మనం ఏ ఎసెన్స్ని గ్రహించాలి అని అన్నీ అట్లా వాళ్ళ మధ్య డిస్కషన్లు ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. ఇంకా లిటరేచర్ సేమ్ లిటరేచర్ స్టూడెంటే కాబట్టి మంజీరా కూడా ఇంకా ఎక్కువ జరిగేవి. అట్లానే తను జైల్లో ఉన్నప్పుడు కూడా అనేక లెటర్స్ ద్వారా తనకి ఎట్లా చదువుకోవాలి అని సజెషన్స్ కూడా అస్తమాటు ఇస్తూనే ఉండేవాడు. తన ఎంఏలో అయితేనేంటి, ఎంఫిల్ థీసిస్ రాయడంలో అయితే ఫిజికల్గా తను దగ్గరుండి ఇవ్వలేకపోయినా కానీ ఎంత చేయగలుగుతాడో ఆ జైల్లో ఉండి తను కొన్ని సజెషన్స్ ఎప్పుడు ఇచ్చేవాడు. చివరికి విడుదలయ్యాక కూడా అదే చాలా ఇంతకాలం మిస్ అయింది మా అమ్మాయి, చాలా సంతోషపడింది. ఇక ముందు ఉన్న కాలం అంతా మేము కలిసి ఉంటామని అంత ఆశపడింది. అదంతా ఆశ నిరాశ అయిపోయింది.
మా అమ్మాయికి కూడా ఇదన్నీ తట్టుకోవడం కష్టమే పాపం. కానీ ఆ అమ్మాయి స్పోర్టివ్గా తీసుకుంది. నాకు స్పోర్టివ్గా నన్ను ఓదారుస్తూ అన్నది ఏంటంటే, అమ్మ ఇంకా అంత బాధపడకు, నేను కుమిలి ఏడుస్తుంటే నాన్న లేకపోయినా నాన్న మనతో ఎన్నో చెప్పాడు కదా, తను ఎన్నో విషయాలు రాయాలనుకున్నాడు, బుక్స్ ఇంకా ఎంతో పని చేయాలని ఎన్నో చెప్పాడు కదా. నాన్న జైల్లో ఉన్నాడని అనుకుని నాన్న ఆశలు ఏంటో అవన్నీ మనం చేద్దాం, మన ఇద్దరం కలిసి చేయాలి అని అన్నది. మా అమ్మాయి నాకు ధైర్యం చెప్తూ, నేను ఆమెకి ఒకరికొకరు ఆయన జ్ఞాపకాలతో మిగిలిపోయాము. ఏదైనా ఇవి మా ఇద్దరివే కాదు, ఆయన ప్రజల కోసం ఎంత నిస్వార్థంగా ఏ ఆశయాల కోసం అయితే పనిచేసాడో అవి మనం భవిష్యత్తులో ఆ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడంలో ప్రజలందరూ బాధ్యత పడాలి. అది ఒక్క వసంత మంజిరాలతో అయ్యేది కాదు. ఆయన ఒక్కడి వల్ల చేసింది కూడా కాదు, ఆయన ముందు తరాలంతా ఒక బాట వేశారు, ఆ బాటలో తను కూడా నడిచిండు. అలానే ముందు తరాల్లో కూడా ఆ బాటని, ఆ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఏదైతే సారు మరణించిన తర్వాత సార్ యొక్క బాడీని కూడా, అది కూడా మరి విద్యార్థులకు ఉపయోగపడే విధంగా తన బాడీని కూడా స్టూడెంట్స్కి ఇవ్వాలి, ఒక ఎక్స్పెరిమెంట్ కొరకు అన్నది చెప్పడం చివరి కోరిక అన్నది కూడా ఉన్నది. అసలు మీరు ఆ నిర్ణయాన్ని ప్రకటించినప్పుడు అసలు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఏమన్నారు? మేము యాక్చువల్లీ అసలు ఈ సిచ్యుయేషన్ అంటే ఇలా ఇదంతా షాక్ కదా మీకు. ఇది ఇలా సడన్గా మన నుంచి దూరం అయిపోతాడని కూడా మేము అనుకోలేదు. ఈ 8:30కి ఇంకా సిపిఆర్ చేస్తున్నాము, ఇంకా 20 minutes టైం ఉందని 8:10కి చెప్పారు. మళ్ళీ అందట్లోనే 8:35కి వచ్చి హార్ట్ బీట్ కూడా స్టాప్ అయిపోయింది అని చెప్పడంతో మాకు ఇంకా అదంతా షాక్లో ఉన్నాము. అది ఆ తర్వాత ఇంకా కొంత టైం తీసుకుని ఆ బాడీని మార్చరీకి తరలిస్తున్నారు. అప్పుడు ఒక ఫ్రెండ్ అన్నారు, కళ్ళు ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి ఇస్తే బాగుంటుందని అంటే, అప్పుడే ఇంకా అవును మంచిదే అట్లా అని ఒప్పుకున్నాం. మేము అందరం అక్కడే ఉన్నాం కాబట్టి మా అమ్మాయి, నేను, ఇంకా మా బ్రదర్ ఇన్లా కూడా అట్లనే అని అన్నాము. అయితే అప్పుడే ఇంకా మా అమ్మాయి ఇంకొంచెం ముందుకి ఆలోచించి అయితే బాడీని కూడా అట్లనే ఏదైనా ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి ఇద్దాము, ఎందుకంటే నాన్న ఇప్పుడు లాస్ట్ రైట్స్ అని అలాంటివి ఏమీ నమ్మకాలు లేవు కదా, ఆయన బిలీవ్స్ని గౌరవించినట్టు ఉంటుంది కాబట్టి అట్లా ఇద్దామమ్మా అని అంది. అవును సరే మరి బాబా అంటే బ్రదర్ ఇన్లా అని బాబా అంటది. బాబాతో కూడా మాట్లాడి అని అప్పటికప్పుడే ఆ విషయం కూడా ఆ ఫ్రెండ్కి వెంటనే బాడీ కూడా ఇద్దాము, ఆ ఏర్పాట్లు కూడా చూడండి అని అన్నాం. ఎందుకంటే మేమే చాలా షాక్లో ఉన్నాం కదా, ప్రత్యేకంగా ఇంకా అవన్నీ సరే వాళ్ళు చూసుకుంటామని అన్నారు. అట్లా గాంధీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్కి మేము బాడీని కూడా ఇచ్చినాము. అది ఆయన కోరిక నెరవేరినట్టే అనుకుంటున్నాను నేను. ఆయన తిరిగి కాలేజీలో పాఠాలు చెప్పలేకపోయినా ఏదైనా సరే ఇంకొక కాలేజీలో తెలంగాణ కోసమైతే ఆయన 97లోనే సెపరేట్ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఒక ఆవశ్యకతను చెప్తూ 2 లక్షల మందితో మీటింగ్ పెట్టి తెలంగాణ కోసం సెపరేట్ తెలంగాణ నినాదాన్ని ముందు స్టార్ట్ చేసింది ఈయనే, తెలంగాణ ఉద్యమం. అప్పుడు ఈయన చేసిన ఉద్యమంలో కేసీఆర్ ఉన్నాడు భాగం.
తర్వాత వేరే అయ్యి ఈ అప్పుడు వరంగల్ డిక్లరేషన్ కూడా ఇచ్చారు. దాంట్లోవే తీసుకుని ఇంకా ఈ ప్రభుత్వాలు తర్వాత పొలిటికల్ పార్టీస్ నడిపించినారు. కానీ అంటే అట్లా తెలంగాణ మళ్ళీ తెలంగాణ కోసం వచ్చి ఆ తెలంగాణలోని గాంధీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో తెలంగాణ స్టూడెంట్స్కి తన శరీరం కూడా ఒక పాఠంగా అక్కడ స్టూడెంట్స్ ముందు ఉంచిండు. ఇప్పుడు ఆ విద్యార్థులు ఈయన నేపథ్యము, ఈయన నిస్వార్థ ప్రజాసేవ గురించి తెలుసుకుని అలాగే నిస్వార్థంగా డాక్టర్స్ అంటే డాక్టర్స్గానే మిగిలిపోకుండా ప్రజలకు వైద్యం చేసే, ఎక్కడైతే ఏ ప్రజలకైతే వైద్యం అందట్లేదో అలాంటి చోట్ల చేయగలిగేలాగా వాళ్ళు ఎదగాలి. ఎదిగేలాగా ఆయన బాడీ ఒక పాఠంగా అక్కడ వాళ్ళ ముందు ఉన్నదని నేను అనుకుంటున్నాను. ప్రొఫెసర్ సాయిబాబా గారు ఇప్పుడు మనతో లేరు, కానీ సార్ని నేను ఒక 2 నెలల క్రితము ఒక ఇంటర్వ్యూ తీసుకుందామని ఇదే స్థలంలో వచ్చి అడిగాను. ఆ రోజు ఆయన అనారోగ్యంగా ఉంది, నేను తర్వాత ఇస్తానమ్మా అని చెప్పారు. సరే, సార్ని ఇబ్బంది పెట్టడం ఎందుకనేసి సార్ దగ్గర ఒక అరగంట సేపు మాట్లాడి వెళ్ళిపోయాను. కానీ ఆ అరగంట సేపులో చాలా విషయాలు చెప్పారు. ఖచ్చితంగా నేను పోరాడుతున్నాను, మరి రీజైన్ కావాలి అన్నటువంటి చెప్పారు. నేను నడవలేనటువంటి స్థితి, నేను ఒక చిన్న వెహికల్ తీసుకోవాలి, అలాంటి వెహికల్ ఒకసారి ఉంటే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అమ్మా అని ఇదే మాట అడిగారు. నా దగ్గర ఉన్నటువంటి వెహికల్ నేను జైల్లో ఉన్నప్పుడు డబ్బులు లేక నా భార్య ఆ యొక్క వెహికల్ని కూడా అమ్మడం జరిగింది. కనీస అవసరాలకు కూడా లేనటువంటి పరిస్థితిని కూడా మేము ఎదుర్కొన్నాం. కానీ నిర్దోషిగా బయటికి రావడం జరిగింది. నిర్దోషిత్వంతో మేము కొంత ఆనందంతో ఉన్నాం. కానీ మరి నా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాను, ఆరోగ్యం కుదిత పడిన తర్వాత నేను నీకు ఇంటర్వ్యూ ఇస్తానని చెప్పారు. కానీ అంత లోపలనే దూరమైపోయారు. కానీ ఆ జ్ఞాపకాలను నేను ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాను. తన కూతురు మంజీరా అంటే చాలా ప్రేమ సార్కి. ఆ అమ్మాయి అన్నటువంటి తల్లికి ఇచ్చేటటువంటి ధైర్యం చెప్పినటువంటి మాట మనం ఇందాక మేడం యొక్క మాటల్లోనే విన్నాం. ఒక నాన్న యొక్క ఆలోచనలు మన దగ్గర వదిలిపెట్టి వెళ్ళాడు, ఆలోచనలు ముందుకు తీసుకెళ్దాం, ఖచ్చితంగా నాన్న యొక్క జ్ఞాపకాలతో మనం గడుద్దాం అంటూ కూతురిచ్చినటువంటి ధైర్యంతో నేను బ్రతుకుతున్నాను. ఖచ్చితంగా సాయి గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తానంటూ మంజీరా తర్వాత భార్య అయినటువంటి వసంత సాయిబాబా గారు చెప్పడం జరిగింది. కెమెరామెన్ ధర్మతో కళ, ఢిల్లీ.